ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాట. మన భవిష్యత్తు మన మాట మీదే ఆధారపడి ఉంటుంది. మరి అన్ని వేళలా మనం మాట మీద నిలబడగలమా? అలా నిలబడడం కరెక్టేనా? లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్ చెప్పండి, అసలు మనం అన్ని వేళలా మాట మీద నిలబడగలమంటారా? మనిషికి భగవంతుడిచ్చిన పెద్ద వరము మాట. మనం ఏదైనా అనుకున్నది చేయాలన్నా దానికి సృష్టించబడింది మాట. మాటనే తెలుగులో పదం అంటాము. నీ పదము ఎలా ఉంటుందో నీ ప్రపంచం అలా ఉంటుంది. నీ వర్డ్ ఎలా ఉంటుందో నీ వరల్డ్ అలా ఉంటుంది. మనము ఈ మాట పుట్టడానికి అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. లంగ్స్లో ఉన్న ఎయిర్, గాలి, వాయువు, గ్యాస్ ఆ లోపల నుంచి స్వరపేటికకి వస్తుంది. స్వరపేటికలో శబ్దం పుడుతుంది. ఆ శబ్దంలో మీనింగ్ ఏముండదు. ఆ శబ్దం నోట్లో వచ్చిన తర్వాత నోట్లో నాలిక పదము ప్రకారము కదులుతుంది. ఆ పదము ప్రకారము కదిలి పదము నోట్లో సృష్టించబడుతుంది. ఆ సృష్టించబడిన పదము 2 ద్వారపాలకులు, ఈ 2 గేట్ కీపర్స్ అలౌ చేస్తేనే బయటకు వస్తుంది. అంటే ఇంత పెద్ద చరిత్ర ఉంది ఒక పదం మాట్లాడాలంటే, ఒక వర్డ్ మాట్లాడాలంటే, ఒక మాట బయట తీయాలంటే. ఈ మాట నీవు పుట్టడానికి కారణం నీ ఆలోచనలో, నీ లోపల ఉన్న మనసులో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాట పుట్టింది. అంటే ఈ మాట పుట్టిన తర్వాత అంటే మాటను పుట్టించడానికి భగవంతుడు అవకాశం మనకే ఇచ్చాడు. అంటే పిల్లల్ని పుట్టిస్తుంటాము, మొక్కలను నాటుతూ ఉంటాము. నాటిన మొక్కను మనము పీకి పడేయము, పుట్టిన పిల్లలను చంపేయము. అంటే పిల్లలను మనం సృష్టిస్తున్నాము, మొక్కలు మనం నాటుతున్నాము. అదే రకంగా మన మాటలను కూడా మనం నాటుతున్నాము. ఈ మాటలను కూడా మనం చంపేయకూడదు, మాటలను కూడా మనం నరకేయకూడదు, మాటలను మనము కిల్ చేయకూడదు. మాటను కూడా పెంచి పోషించాలి, పిల్లల వలె, మొక్కల వలె. అటువంటి వాళ్ళకే ఈ ప్రపంచము దాసోహం అంటుంది. ఈ ప్రపంచము వాళ్ళ పదాలకు దాసోహం అంటుంది. అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి ఎగుతారు. మనం మాట మీద నిలబడడం అన్ని వేళలా సాధ్యం కాదు కదా సార్. కొన్ని సందర్భాలు, సిచ్యువేషన్స్ మనకు అనుకోకుండానే నెగిటివ్గా వస్తాయి. అలాంటప్పుడు మనం మాట మీద నిలబడలేం. అట్లాంటప్పుడు కూడా మనం మాట మీద నిలబడడం కరెక్ట్ అంటారా? ధనమాన ప్రాణంలో తప్ప, ఆ 3 విషయాల్లో తప్ప అప్పుడు మాట తప్పొచ్చని మనకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 3 విషయాలు తప్పించి మిగతా విషయాల్లో మాట తప్పాల్సిన అవసరమే లేదు. చూడండి, మనము ఒకతను వచ్చి మ్యారేజ్ కోసం పత్రిక ఇచ్చాడు. పత్రిక ఇస్తామని ఏమంటాం? తప్పకుండా వస్తామండి అంటారు. మీరు వెళ్తారా? వెళ్ళాం అంటే వెళ్ళాము. అంటే వెళ్ళకుండగా మనం మాట ఇస్తున్నాము, మాట తప్పుకుంటున్నాము. ఆ మాట తప్పడం వల్ల ఆ మనిషి నీకు నెక్స్ట్ టైం కలిసినప్పుడు, ఏం సార్ మీరు వస్తా అన్నారు రాలేదు అంటే, చిన్న చిన్న విషయాన్ని కూడా అబద్ధాలు ఆలోచన అవసరం ఉందా? సార్ నాకు వీలు కాదండి, ఆ రోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, ఆ రోజు నేను ఆఫీస్లో ఉంటాను, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ మ్యారేజ్. నెక్స్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, మీ ఇంటికి వచ్చి బ్లెస్ చేస్తాను. అలా చెప్పడం వల్ల ఆ క్షణంలో ఎదుటి మనిషి ఫీల్ అవుతాడేమో, కానీ నీకు హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేయడానికి మాటిస్తుంటాము, మాట తప్పుతుంటాము. అటువంటి వాళ్ళకు విలువ ఉండదు. సార్, ప్రస్తుతం మన సమాజంలో కనుక చూసుకున్నట్లయితే అబద్ధపు నీడలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆఫీస్ విషయంలో కావచ్చు, చదువుకునే నోట్స్ రాయడం విషయంలో చూసుకున్నట్లయితే, మరి వీటిని అన్నింటిని అధిగమించాలంటే ఎలా సార్? అసలు ఏమండి, మన మళ్ళీ చూస్తుంటే మన విద్యా విధానంలో కానీ, మన ఇంట్లో అమ్మనాన్నలు చేస్తున్న విషయంలో కానీ, అన్నిట్లో చూస్తుంటే ఒక నాన్నగారు ఏమంటుంటారు తెలుసా? మా ఫ్రెండ్ వస్తాడు నాన్న, మా ఫ్రెండ్ వస్తే నేను లేడని చెప్పరా అంటాడు. ఇప్పటి నుంచే నేర్పిస్తాడు. వీడు పెద్దగైన తర్వాత వీళ్ళ నాన్నగారు ఇంటికి వస్తే వాళ్ళ భార్య చెప్తాడు నేను లేనని చెప్పరా అంటాడు. అంటే వాట్ ఈస్ దట్ వీఆర్ టీచింగ్ నౌ? సో అంటే అందరు కాదండి, కొంతమంది పేరెంట్స్ ఇలా చేస్తుంటారు. అంటే మనం ఇవన్నీ నేర్పించడం వల్ల, మాట తప్పడం నేర్పించడం వల్ల అలాగే సమాజం ఉంటుంది. కాబట్టి సత్యము, ఈ సత్యం ఎప్పుడైతే ఉందో, అబద్ధం లేని ప్రపంచం సత్యంగా ఉంటుందో, దీన్ని సత్యలోకం అంటారు, ప్రపంచం అంటారు. ఈ అద్భుతమైన ప్రపంచం రావాలంటే ఎక్కడి నుంచో రాదండి, సమాజం నుంచి రాదండి, ప్రపంచం నుంచి రాదండి. ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ కావాలి. నీ నుంచి మొదలైతేనే మీ ఇంట్లో వాళ్ళు మారుతారు, మీ ఇంట్లో వాళ్ళ తర్వాత సమాజం మారుతుంది. ఎక్కడన్నా మారాలంటే ఫస్ట్ యూ మస్ట్ హానర్ యువర్ వర్డ్, రెస్పెక్ట్ యువర్ వర్డ్. వాట్ ఎవర్ యూ క్రియేటెడ్, నువ్వైతే జనరేటెడ్ అంటే నువ్వు సృష్టించిన మాటకు నువ్వు విలువ ఇవ్వు, అప్పుడు అందరు విలువ ఇస్తారు. సార్, మరి పేరెంట్స్ అంటున్నారు, మరి పేరెంట్స్ ఏ విధమైనటువంటి మొదటి నుండే వాళ్ళని మొక్కలోనే ఉన్నప్పుడు నుంచే వాళ్ళకి స్టార్ట్ చేయాలి ఫీడింగ్, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, ఏ విధమైనటువంటి గైడెన్స్ ఉండాలంటారు? మరి అసలు చాలా మందికి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ తెలియదండి. పిల్లల్ని పుట్టిస్తూ ఉంటారు కానీ పిల్లల్ని ఎలా పెంచాలో చాలామంది తెలియదు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్ద సైకాలజిస్ట్ ఉండేవారు, ఇంటికి పెద్ద ఉండేవాడు, అన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వారే సెటిలైట్ ఫ్యామిలీస్ కావడంతో అందరికీ ప్రెషర్సు, టెన్షన్సు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. ఈ పిల్లలు వాళ్ళకి ఎలా తెలిస్తే అలా పెడుతుంటారు, ఆ ఫ్రెండ్స్ చెప్పినట్టు వింటూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఇంట్లో ఎన్ని రకాలు జరుగుతున్నాయో, వాడు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండో, వాడు అంటే 2 అబద్ధాలు నేర్చుకుంటాడు. సో ఫైనల్లీ దే ఆర్ లూజింగ్ ఎవ్రీవేర్. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఒక సంస్కారం, ఒక నిబద్ధత, నిజాయితీ, సత్యం అంటే ఏంది, ట్రూత్ అంటే ఏంది, దీనికి ఉన్న పవర్ ఏంటి, ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఇవన్నీ ఏంటి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తే అది పెయిన్ అవుతుందండి. కొద్దిగా పెయిన్ అవుతుంది, స్టార్టింగ్లో పెయిన్ అవుతుంది, బట్ ఈ పెయిన్ విల్ గివ్ యూ గెయిన్. సార్ ఇప్పుడు పుస్తకాలు ఉంటాయి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, పుస్తకాలు చదువుతారు, వాడికి అది రాదు. అవును. ఈరోజు హోంవర్క్ చేస్తానంటాడు, చేయలేడు, కాకపోతే చేశానని చెప్తాడు. అట్లా చాలా చాలా చిన్నప్పటి నుండే అబద్ధాలు అనేవి పిల్లలకు అలవాటుగా మారిపోతున్నాయి. అవును. ఇప్పుడు ఇంకా పెద్ద అయ్యాక మారమంటే వాళ్ళ వల్ల కాదు. అవునండి. చిన్నప్పుడైతే అప్పుడు టీచర్స్ మనకు పుస్తకాలలో కూడా మారాల్సింది ఉంది. మరి టీచర్స్ ఏ విధమైనటువంటి పుస్తకాలు వాళ్ళకి అందించాలి? అదే చెప్తాను కదండి, మన విద్యా విధానంలో పెద్ద లోపం ఉంది. అయినా సరే ఇంకా కరెక్ట్ చేస్తున్నారు. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలని మనం కోరుకుంటున్నాము. తొందరలో వస్తుందిలేండి. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పిల్లలకు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం నేర్పించాలి. నెంబర్ 1. ఎప్పుడైతే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారో, దండించడం మొదలుపెట్టి దానికి సరిదిద్దుకోమని చెప్పడం మొదలుపెట్టడం వల్ల పిల్లలు కరెక్ట్ చేసుకుంటారు. అన్నాడులే మా అబ్బాయి అన్నాడులే అని మీరు వదిలిపెడితే 2 అబద్ధాలు మీకే చెప్తాడు. ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి ఇంట్లో. ఇక క్లాసులో టీచర్లు గురుదేవో భవ, వీళ్ళు ఆచార్య దేవోభవ. చాలామంది ఆచార్యులు ట్రైన్డ్ టీచర్స్ నో ప్రాబ్లమ్, అన్ట్రైన్డ్ టీచర్స్తోనే ప్రాబ్లం. ఈ అన్ట్రైన్డ్ టీచర్స్కు చిన్నపిల్లల సైకాలజీ తెలియదు వాళ్ళకు. సో వాళ్ళకి తెలిసిందే అరుస్తూ ఉంటారు క్లాస్లో, కాలేజీలో. సో ఇటువంటి అబద్ధాలు చెప్పినప్పుడు వాళ్ళకు అబద్ధం చెప్పడం వల్ల రామాయణంలో ఏం జరిగింది, మహాభారతంలో జరిగింది, మన పెద్ద పెద్ద విషయాల్లో ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగింది, అలాంటి స్టోరీస్ అని వాళ్ళకి చెప్పి దాని నుంచి బయటపడేసుకెళ్ళి సత్యము ఆచరించడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంటుంది. కానీ తర్వాత మీరు గెలుస్తారని అటువంటి నీతి కథలు పాఠంతో పాటు ఇలాంటి కథలు చెప్పడం వల్ల, ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల డెఫినెట్లీ దే విల్ గ్రో ఇన్ ది లైఫ్. Hello sir, good morning. My name is Krishnaveni. I came from AMS college. My doubt is that ఎలాంటి వాళ్ళకు మాట ఇవ్వాలి? మన లైఫ్లో జీవితం అంతం వరకు కూడా, అంటే జీవితాంతం వరకు కూడా శ్వాస లోపల ఉన్నంత వరకు శ్వాసతోనే మాటలు వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి వాళ్ళకైనా మాటిస్తే మాటపై నిలబడాలి. మాట ఇవ్వడం కాదు, మాటిస్తే మాటపై నిలబడాలి. లేకుంటే మాట ఇవ్వద్దు, ఇచ్చారా నిలబడాల్సిందే. ఎటువంటి వాళ్ళకైనా సరే మీరు మాట ఇచ్చారంటే మాటకు స్టిక్ అయిపోవాలి, హానర్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. సార్, మాట మీద నిలబడ్డం అంటే అన్ని వేళ సాధ్యం కాదనుకున్నాము. కాకపోతే ఇలా నిలబడ్డప్పుడు కూడా ఎన్నో ఎగతాళ్ళు అవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. అబ్బా ఇవేమో సత్యహరిశ్చంద్ర చెల్లెలు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి వీటిని అన్నిటిని ఎలా సార్ అధిగమించింది? మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అలాంటప్పుడు? ఫస్ట్ భూమి గుండ్రంగా ఉందంటే నవ్వారు. కోపర్నికస్ గ్రహాలలో సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు నక్షత్రం అంటే నవ్వడమే కాదు, రాళ్లతో కొట్టారు. ఏది నిజము చెప్పినా ఫస్ట్ అది అపోజ్ చేయబడుతుంది. ఇట్ విల్ బి రిడిక్యూల్డ్. ఏది ప్రపంచానికి పనికొచ్చేది మీరు ఫస్ట్ చెప్పారనుకో, మనసులో నుంచి నోట్లో నుంచి చెప్పారనుకోండి, ఫస్ట్ ఇట్ విల్ బి అపోజ్డ్. మీరు చెప్పినట్టుగా మీరు సత్యం మాట మొదలు పెడితే మిమ్మల్ని అపోజ్ చేస్తారు. తప్పదు. అంటే మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మనం రైట్ ట్రాక్లో నడుస్తున్నాం, నిజమైన కరెక్ట్ దారిలో నడుస్తున్నాం అనుకోవాలి. అంతేగాని దాన్ని వదిలిపెట్టద్దు. బీ హ్యాపీ ఇఫ్ సంబడి ఈజ్ అపోజింగ్ యూ. అంటే వాళ్ళు మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం, మన గురించి ఆలోచించడానికి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మన గురించి వాళ్ళు చర్చించుకుంటుంటారు. కాబట్టి ఎంత ఆనందం, హ్యాపీగా వదిలిపెట్టేసాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐ యామ్ భువనేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ BA సెకండ్ ఇయర్. ఓకే. నాది ఒక సందేహం సార్. అమ్మా, మాట ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలి సార్? ఫస్ట్ మాట ఇచ్చే ముందు ఏం చేయాలి తల్లి, నేను ఈ మాట వీరికి ఇస్తున్నాను, ఇది నేను ఆచరించాలా వదిలిపెట్టాలా, ఈ మాట ఇచ్చిన తర్వాత వాళ్ళకి అటువంటి సహాయం చేయబోతున్నానా, వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నానో, ఈ మాటను నేను ఆచరించబోతున్నానా, ఈ మాటను అక్కడ నేను యాక్షన్లో పెట్టబోతున్నానా, మనం ముందుగా ఆలోచించుకోవాలి. టక్కున అనగానే మాట ఇవ్వద్దు, వెయిట్ ఏ మినిట్ అనాలి. ఎస్, యూ ఆస్క్డ్ మై నోట్స్, నా నోట్స్ అడిగావు, మీకు రేపు ఇవాళ మీ నోట్స్ ఎన్ని రోజుల తర్వాత ఇస్తారు, 3 డేస్ తర్వాత ఇస్తాను చెప్పారు.
ఓకే లెట్ మీ థింక్ ఓవర్ అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయికి ఇప్పుడు నేను నోట్స్ ఇవ్వడం వల్ల తిరిగి 3 రోజుల్లో నాకు తిరిగి ఇవ్వకుంటే నాకేమైనా ఇబ్బంది అవుతుందా ఆలోచించుకోండి. ఇవ్వగలరా? ఎస్, ఐ విల్ గివ్ యూ నోట్స్. యూ డూ వన్ థింగ్, మీరు అప్పుడప్పుడే జిరాక్స్ తీసుకొని నా నోట్స్ నాకు ఇస్తా అంటే నా నోట్స్ పట్టుకొస్తాను. క్లారిటీగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. బుక్ ఇచ్చిన తర్వాత, నోట్స్ ఇచ్చిన తర్వాత 3 రోజులకు కూడా ఇవ్వలేదు, 30 రోజులకు ఇవ్వలేదు, మీరు ప్రతి క్షణం బాధపడుతుంటారు. ఇంకెవరికి నోట్స్ ఇవ్వరు, మాట ఇవ్వరు. కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించుకొని మాట ఇవ్వండి. దట్ విల్ బి బెనిఫిటింగ్ ఫర్ యువర్ ఆల్ ది లైఫ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ కే శ్రవంతి. ఓకే. ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎన్నో ఎన్నికలకు ముందు ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ మాటనే మర్చిపోతారు. దానివల్ల ప్రజలలో వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది మాట తప్పడం వల్ల? అవునమ్మా, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు తల్లి. అయినా సరే మనము రాజకీయ నాయకులు మాట తప్పే వాళ్ళు ఉన్నారు, మాట తప్పని వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ చాలా మటుకు చేయరు కదా సార్? అవునమ్మా, చాలా మట్టుకు చేయరు. మనం అటువంటి వాళ్ళను ఎలక్ట్ చేసుకోవడానికి ఎవరిది తప్పు? మనదే. కాబట్టి తప్పు వాళ్ళని పడ్డదు. వాళ్ళు అబద్ధాలు ఆడడంలో దిట్టలు, కథలు చెప్పడంలో పెద్దల కథల రాయిల్లో. అటువంటి వాళ్ళని ఎన్నుకోవడంలో పాత్ర ఏంటంటే మీలాంటి యూత్ పోలింగ్ బూతులు వెళ్ళకుండగా ఆ రోజు సినిమాలు చూస్తూ, టీవీలు చూస్తూ, ఏదో సీరియల్ చూస్తూ మీరు వెళ్ళకుండగా మీరు టైం పాస్ చేస్తున్నారు ఇంట్లో. మీలాంటి యూత్ ఇంట్లో నుంచి కదిరి కరెక్ట్గా ఓటు మీరు ఫస్ట్ 1 అవర్లోనే మీరు ఓటేసినప్పుడు ఎటువంటి రాజకీయాలమ్మా, ఇటువంటి రాజకీయ నాయకులు చాలా కాలం ఉండరమ్మా. చూడండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియన్ పాలిటిక్స్ మొత్తం మారబోతుంది. నిష్కంక్షలమైన చక్కని రాజకీయ నాయకులు రాబోతున్నారు. నీలాంటి చదువుకున్న వాళ్ళు రాబోతున్నారు. అద్భుతమైన రాబోతున్నారు. ఫ్యూచర్ డబ్బుతో గెలవదమ్మా. డబ్బు కాదు, విజ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు అవుతారు. మీలాంటి యూత్ మార్చబోతుంది. ఇండియా విల్ బి రూల్డ్ బై యూత్, వరల్డ్ బి రూల్డ్ బై యూత్. మీరు అటువంటి వాళ్ళకి ఓటు వేయకండి. థ్యాంక్స్. డౌట్ అడగండి. నా పేరు పావని. నేను ఆంధ్ర మహిళా సభలో డిగ్రీ 2nd ఇయర్ చదువుకుంటున్నాను. పిల్లలు పేరెంట్స్కి చాలాసార్లు మాట ఇస్తుంటారు. దానివల్ల దాన్ని మాట తప్పడం వల్ల వచ్చే నష్టాలు, దాన్ని ఎలా అధిగమించాలి సార్? నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది తల్లి, అయినా మళ్ళీ చెప్తాను. పిల్లలు మాట తప్పడం వల్ల తల్లిదండ్రులు రెండోసారి మాట వినరు. మాట వినకుండగా అప్పుడు డిక్టేట్ చేస్తారు. మీ ఫ్రీడమ్ ఉండదు అక్కడ. అదే తప్పు చేసినప్పుడు తప్పు చేశానని ఓపెన్గా పేరెంట్స్ ముందు కనుక మీరు చెప్పగలిగితే మీ తప్పులు ఇంతవరకు లైఫ్ లాంగ్ మీరు చేసిన తప్పులన్నీ క్షమించారు. మీ అమ్మ నాన్న కడుపులో పెట్టుకున్నారు, బయటికి తీసుకురాలే అంటే మీ తప్పులన్నీ వాళ్ళు భరిస్తూ ఉన్నారు, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు వై డోంట్ యూ టాక్ లై? అబద్ధం ఎందుకు చెప్పాలి? నాన్న నేను ఈ తప్పు చేశాను నాన్న, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పండి. ఓ తిడతాడు, ఓ మాట అంటాడు, అప్పుడే అయిపోతుంది. అది మీరు మనసులో పెట్టుకొని ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తే 100 తప్పులు అయిపోతాయి. లాస్ట్కు మీరు చదువులో ఏం కారు, లైఫ్లో ఏం కారు, ఇంట్లో ఏం కారు. ఏదైనా నమ్మకమైన పని వస్తే నీకు చెప్పడం, మీ అన్నయ్యకి చెప్తాడు, మీ చెల్లికి చెప్తాడు, నీకు మాత్రం చెప్పడు. అప్పుడేమైందంటే నువ్వు ఇంకా నిస్పృహ, ఇంకా టెన్షన్, ఇంకా స్ట్రెస్ ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ జరగడానికి కారణం నువ్వే. ఏమైనా సరే టెల్ ట్రూత్ ఓపెన్లీ, నథింగ్ విల్ హ్యాపెన్. ట్రూత్ ఈజ్ స్ట్రెంగ్త్, ట్రూత్ ఈజ్ గాడ్. మరి పేరెంట్సే చేస్తుంటారు కదా సార్ చాలా చోట్ల. బాగా చెప్పారు. చూడమ్మా, పేరెంట్స్ వాళ్ళు ఇటువంటి క్లాసులు వింటూ ఉంటే మారుతారు. నంబర్ 1. నంబర్ 2 ఏందోసం అంటే మన పురాణాలు, మన మహాభారతము, రామాయణము, మన సీక్రెట్ బుక్స్, ఏ మత గ్రంథాలైనా దాన్ని ఆచరించినా ఏ మత గ్రంథంలో సత్యం చెప్పాలని కానీ అబద్ధం చెప్పాలని ఎక్కడ లేదమ్మా. అంటే మీరు ఎవరికైనా ఏదో మతం చెందిన వాళ్ళు కాబట్టి యూ ఫాలో యువర్ సీక్రెట్ బుక్, యూ మస్ట్ ఫాలో. అది మీరు ఖురాన్ ఫాలో అవుతారా, బైబిల్ ఫాలో అవుతారా, గుర్దుగంధ సాహిబ్ ఫాలో అవుతారా, మనకి గీత ఫాలో అవుతారా, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. దాంట్లో ఉందే మీరు ఫాలో అవ్వండి. దాంట్లో ఉంది ఫాలో అవ్వడం, దేంట్లో కూడా సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పలేదు. కాబట్టి ఇలా అబద్ధాలు చెప్తుంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం వల్ల పిల్లలు అబద్ధాలు నేర్చుకుంటారు. మొత్తం అబద్ధాల కుటుంబం, అబద్ధాల కాలనీ, అబద్ధాల ప్రపంచం మొత్తం. అప్పుడు ఏమరేం కదమ్మా, మొత్తం ఆ వీక్ సొసైటీలో ఎవరేం రాణించలేరు. ఓకే సార్, మరో స్టూడెంట్ కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ జ్యోతి సార్ ఫ్రమ్ ఏఎంఎస్ కాలేజ్. చెప్పు జ్యోతి. సార్, మాట ఎందుకు ఇవ్వాలి సార్? మాట ఎదుటి వ్యక్తి మనల్ని నమ్మడం కోసం మాట ఇవ్వాలా, లేకుంటే నమ్మించడం కోసం మాట ఇవ్వాలా? మాట అనేది ఎందుకు ఇవ్వాలి? ఓకే, మాట దాన్ని ఇంగ్లీష్లో వర్డ్ అంటారమ్మా. నీ వర్డ్ ఎందుకు ఇచ్చావంటే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి. ఇప్పుడు నేను మీతో మాటలతో మీకు ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను, ఇలా చెప్తున్నాను. మాటలు ఈ ప్రపంచంలో పవర్ఫుల్ ఆయుధం అమ్మ. అణుబాంబు కన్నా, హైడ్రోజన్ బాంబు కన్నా, ఏ బాంబు కన్నా కూడా ఏవి కూడా ఏ యుద్ధాలు గెలవలేదమ్మా, మాటలు గెలిచాయి ఫైనల్గా.
అంటే ఈ ప్రపంచంలో గెలుపు చేసింది ఓన్లీ మాటనే, అంతకంటే పవర్ఫుల్ వేపన ఏం లేదు. ఎదుటి వాళ్ళని మార్చాలని కూడా మాటనే కావాలి. అప్పుడు మార్చాలనుకున్నప్పుడు మీరు మాటలతో మార్చండి. నెంబర్ 1, మీరు మాట వేరే వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు మాటలతో మార్చండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మీకు ఎందుకు మాటించుకోవాలి? మీరు మాటించుకోవడం వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు, మీరు పట్టుదలతో ఉంటారు, మీరు శక్తితో ఉంటారు, మీ మాటపై నిలబడతారు. అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పే విషయంలో మీ గొంతులో స్ట్రాంగ్ వస్తుంది, మీ బాడీలో ఆటోమేటిక్ జనరేషన్ వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకి మాట్లాడేటప్పుడు మీరు ఆ శక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? మీరు నమ్మిన సిద్ధాంతమైన మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు నమ్మిన సిద్ధాంతం మీద మీరు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మాటల గురించి ఆలోచించలేదు. ఆటోమేటిక్ ఈ ఫ్లో విల్ కమ్. అప్పుడు ఎదుటి వాళ్ళు నువ్వు చెప్పేది నమ్ముతుంటారు, ఆ నమ్మింది వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. మీరు నమ్మకుండా చెప్పుతుంటే మీ కళ్ళల్లో మీ ఫేస్లోనే ఎదుటి వాళ్ళు గుర్తుపడతారు. దే విల్ నెవర్ ఫాలో యూ. ఏవో కథలు చెప్పేవాడరా, మాకేం కథలు చెప్తాడరా అని అక్కడి సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో హానర్ యువర్ వర్డ్. చెప్పింది చెయ్యండి, చేసేది చెప్పండి, నమ్మింది చెప్పండి, నమ్మింది విశ్వసించండి, విశ్వసించండి నమ్మండి, నమ్మింది మాట్లాడండి, మాట్లాడింది ఆచరించండి. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, కెపాసిటీ ఉంది, చేయాలన్న కోరిక ఉంది, చేయగలరు, అంత సామర్థ్యం అన్నీ ఉన్నాయి, చేయాలన్న ఇంటెన్షన్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది సహకరించారు సార్. కొన్నిసార్లు చేయగలరు, ఆ టైంకి వెళ్తే చేయగలరు, కానీ మతి మరుపు అన్నది ఇది చాలా టైంలో వాళ్ళని బాధిస్తున్నటువంటి మాట నిలబెట్టుకోలేండి. అవునమ్మా, దానికి కారణము నేటి యూతే. ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు అనుకుంటారు నేను నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి 3:30కి లేవాలి, 4కి లేవాలి అనుకుంటారమ్మా. అనుకొని ఒక్కరోజు నేనే అనుకున్నాను కదా, ఈ ఒక్కరోజు లేకుండా నేను 1 జనవరికి స్టార్ట్ చేస్తాను అనుకుంటాను. 1 జనవరి తర్వాత అబ్బా ఈరోజే జనవరి కదా, నేను నైట్ డిస్టర్బ్ అయింది కదా, పొంగల్ సంక్రాంతికి స్టార్ట్ చేస్తాను. సంక్రాంతి తర్వాత శివరాత్రి తర్వాత ఉగాది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి. అంటే యూ ఆర్ బ్రోకింగ్ యువర్ ఓన్ వాయిస్, యువర్ వర్డ్. నువ్వు బ్రోక్ చేస్తున్నావు కాబట్టి నీ లైఫ్ కూడా బ్రోక్ అవుతుంది. నీ మాట నువ్వు తప్పుతున్నావు కాబట్టి నీ లైఫ్ కూడా మాట తప్పుతుంది. దానికోసం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ నీ మనసులో రాగానే ఓ పేపర్ మీద రాయాలి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లేస్తున్నాను అని. ఎక్కడ పడుకున్నారో పైన అతికించుకోండి ఒకటి, ఎక్కడ భోంచేస్తున్నారో భోంచేసి అతికించుకోండి. మీ సెల్ ఫోన్లో మన వాల్ పేపర్ పెట్టుకోండి, అదే నేను మార్నింగ్ నుంచి 4 o'clock లేస్తాను. అప్పుడు సెల్ ఫోన్లో 41, 42, 43, 44, 45, 46 అట్లా 10 అలారం సెట్ చేసుకోండి. అది సెల్ ఫోన్ దూరం పెట్టి పడుకోండి. మీరు అప్పుడు కంపల్సరీ లేవాల్సి వస్తుంది. ఇంకా అంటే ఫస్ట్ ఒకరోజు అన్రీజనబుల్గా స్టెప్ తీసుకుంటే నేను లేవాలి అని గట్టిగా పడుకుంటే ఆటోమేటిక్గా లేస్తారు. మీకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మార్నింగ్ 4 o'clock అపాయింట్మెంట్ ఇస్తే ఉంటారా, పోతారా, ఇంట్లో పడుకుంటారా? కాదు, 2 o'clock వెళ్ళిపోతారు అక్కడికి. అంటే మీరు అనుకుంది చేస్తున్నారు, అనుకుంది అవుతుంది. మీరు లేవద్దు అనుకుంటున్నారు, లేవట్లే. అంటే మీరు అనుకుంది అవుతుంది. లేవాలనుకుంటున్నారు, నిద్ర లేవాలనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, లేస్తారు. మనం అనుకుందే అవుతుంది. That's it. Good morning, sir. Good morning. I am Dausya Farooq from AMS College. Okay. సార్, మాట తప్పితే నష్టాలు ఏమిటి సార్? మనం ఏ పరిస్థితిలో మాట మీద ఉండకూడదు? ఏ పరిస్థితిలో మాట మీద ఉండకూడదు. ఇంతకుముందు చెప్పానవా, ధన హాని అంటే డబ్బు. వాడు ముంచేవాడు వస్తాడు, వాడు మంచి కథలు చెప్పి 5,000, 10,000 తీసుకొని మళ్ళీ ఇవ్వడాడు. అటువంటి మనిషి వచ్చాడు అనుకోండి, నీ దగ్గర డబ్బు ఉన్నా లేదని చెప్పు, మాట తప్పు, డోంట్ వరీ. నిన్ను చంపేస్తాను, నీ పేరేనా, ఏం పేరు నీ పేరు? నిన్ను తోసియా నేను చంపేస్తాను. నేను తోసే కాదు సార్, తోసే వెళ్ళిపోయిందని చెప్పించు, తప్పించుకో. ఎందుకు? ప్రాణమాని అని. ఈ ధన మాన ప్రాణం 3 వచ్చినప్పుడు మీరు మాట తప్పండి, డోంట్ వరీ. మిగతా విషయాలు మాత్రమా ఖచ్చితంగా నిలబడండి, ఖచ్చితంగా నిలబడండి. నిలబడి మీ మాటపై నిలబడి మీరు మాట్లాడితే మనిషిగా నిలబడతాము, ఈ ప్రపంచాన్ని గెలుస్తాము. మాట తప్పే దగ్గర ముందు అనుకోండి, మాట తప్పండి. సార్ చివరిగా సక్సెస్ మంత్ర వ్యూయర్స్ కోసం మాట మీద నిలబడాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుధము, పవిత్రమైన ఆయుధము వర్డ్. ఈ మాట ఇచ్చే ముందే 1కి 2 సార్లు ఆలోచించుకోండి. మాట ఇచ్చిన తర్వాత మాటపై నిలబడండి. ఒకవేళ మాటపై నిలబడలేకుంటే ముందే ఆ మనిషికి చెప్పండి. అంతేగాని మొహమాట పడి ఎదుటి వాళ్ళకి ఏదో చేయాలని లోపల నుంచి నో అని ఉంటే నో అని చెప్పండి, లోపల నుంచి ఎస్ అనుకుంటే ఎస్ అని చెప్పండి. కానీ నో అనిపించినప్పుడు ఎస్ అని చెప్పకండి. ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేయకండి, మొహమాట పడకండి. ఉన్నట్టుగా మీరు ఏం చేయగలరో అది చెప్పండి. నీ పదమే నీ ప్రపంచము, నీ వర్డే నీ వరల్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాట మీద ఏ విధంగా నిలబడచ్చో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, మన కెపాసిటీ ఏంటి, మన స్తోమత ఏంటి, ఇవన్నీ ఆలోచించి కానీ మాట ఇవ్వకండి. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోండి. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్రం.